పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ ఏకాకి అయిపోతోంది. భారత మద్దతుతో ఏర్పడిన పిచ్చుక లాంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలు తప్ప పాకిస్తాన్కి ఇప్పుడు ఏ దేశం కూడా సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులు కొంతమంది మాత్రమే అంటూ ఉన్నారు, భారతదేశం పాకిస్తాన్పై దాడి చేస్తే ఈశాన్య దేశాలను ఆక్రమించుకుంటాము అని ఇలాంటి పిచ్చుక లాంటి దేశాలు మాత్రమే అంటూ ఉన్నాయి. కానీ ప్రపంచ దేశాలు మాత్రం పూర్తిగా భారత్కే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా భారత్కి మద్దతును ప్రకటిస్తుంది. పూర్తి మద్దతును అమెరికా రోజు రోజుకి కూడా భారత్కి సపోర్ట్ పెంచుతూ ఉండటంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే మన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ తీసుకునే చర్యలకు పాకిస్తాన్ సహకరించాలి అని. పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిరుపుతున్న వారిని టార్గెట్ చేసి అంతమొందించడానికి, వేటాడటానికి భారత్ తీసుకునే చర్యలకు సపోర్ట్ చేయాలి అని అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్కి విషయంలో చాలా స్పష్టంగా సంకేతాలు జారీ చేశారు. అంతేకాదు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ కూడా భారతదేశానికి పూర్తి మద్దతును అమెరికా ఇస్తోంది అనే సంకేతాలను కూడా ఇచ్చారు. మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేసి కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు టామీ బ్రూ విదేశాంగ ప్రతినిధి కూడా భారతదేశానికి పూర్తి మద్దతునిస్తూ ఆయన సపోర్ట్ను తెలియచేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పాకిస్తాన్ పడిపోయింది.